హలో ఎవ్రీబాడీ. నా పేరు కీర్తి అండ్ ఐఎమ్ ఎ స్టూడెంట్. ప్రస్తుతం నేను బీటెక్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో మీకు వర్క్ ఏం చేయాలి, మనీ ఎలా సంపాదించాలి, అండ్ అసలు ఈ ప్లాట్‌ఫార్మ్ ఏంటి? లీగలేనా? సేఫేనా? లేకపోతే ఏమన్నా స్కామా? అని ప్రతి ఒక్క కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్తాను. సో, కంప్లీట్‌గా చూడండి. డీటెయిల్స్ మొత్తం అర్థం కావాలంటే. సో, స్కిప్ మాత్రం చేయకండి. బికాజ్ స్కిప్ చేస్తే మాత్రం మీకు కంప్లీట్ డీటెయిల్స్ అర్థం కావు. ఓకే? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ప్లాట్‌ఫార్మ్ ఏంటి? ఈ ప్లాట్‌ఫార్మ్ పేరు బిస్గురుకుల్. ఈ బిస్గురుకుల్ ఏంటంటే ఒక లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్. అంటే ఎడ్యుకేషన్ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్. అంటే ఈ ప్లాట్‌ఫార్మ్ మనకి ఒక డిజిటల్ స్కిల్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తదనమాట. ఆ డిజిటల్ స్కిల్స్ మనం నేర్చుకుంటే మనం ఈజీగా ఇంటర్న్‌షిప్స్, జాబ్స్ కూడా క్రాక్ చేయొచ్చు. కానీ ఎందుకు ఈ డిజిటల్ స్కిల్స్ నేర్పిస్తుందంటే ప్రస్తుతం మీరు చూస్తే గనుక మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో మొత్తం ఔట్‌డేటెడ్ సిలబస్ ఉంది. మ కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో ఆ ఔట్‌డేటెడ్ సిలబస్ వల్ల మనకెక్కువ జాబ్స్ కూడా రావట్లేదు. అండ్ కంపెనీస్ కూడా ఈ మధ్య ఈ డిజిటల్ స్కిల్స్ మీదనే ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. ఈ డిజిటల్ స్కిల్స్ నేర్చుకుంటే మీరు కూడా ఈజీగా ఇంటర్న్‌షిప్స్, జాబ్స్ లేకపోతే మీరే ఫ్రీలాన్సింగ్ చేసి ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు. నెక్స్ట్ క్వెషన్, అసలు ఈ ప్లాట్‌ఫార్మ్ లీగలా కాదా? ఈ ప్లాట్‌ఫార్మ్ నేను చెప్తున్నాను వినండి. ఫుల్లీ సేఫ్ అండ్ సెక్యూర్. ఎందుకలా అంటున్నా అంటే ఇదొక గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్లాట్‌ఫార్మ్. ఒకవేళ మీకు ప్రూఫ్ కావాలంటే ఈ స్క్రీన్ మీద చూడండి, లేకపోతే ఆల్రెడీ నా ఇన్‌స్టాగ్రామ్ హైలైట్స్‌లో పెట్టాను. అక్కడ కూడా మీరెళ్లి చూడొచ్చు. ఓకే. ఇది ఫుల్లీ సేఫ్ అండ్ సెక్యూర్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్లాట్‌ఫార్మ్ అండ్ ప్రతి ఇయర్ ఈ ప్లాట్‌ఫార్మ్ గవర్నమెంట్‌కి టాక్స్ కూడా పే చేస్తుంది. సో, మీరు అర్థం చేసుకోండి, ఇది గవర్నమెంట్ రిజిస్టర్డ్ అండ్ లీగల్ అని. అండ్ 2023లో ఈ ప్లాట్‌ఫార్మ్ యొక్క కో-ఫౌండర్‌కి భారతీయ ఉద్యోగ రత్న అవార్డ్ కూడా వచ్చింది. అంటే మామూలుగా అయితే ఏ కంపెనీస్‌కి అలా రాలేదు కదా! అవార్డ్స్ అనేవి. సో, ఒకసారి అవార్డ్ వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి, ఇది ఒక మంచి ప్లాట్‌ఫార్మ్. అండ్ ఈ ప్లాట్‌ఫార్మ్ చాలా పీపుల్‌కి హెల్ప్ కూడా చేస్తుంది మనీ ఎర్న్ చేయడానికి. అండ్ ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ఆల్రెడీ 2,00,000 ప్లస్ పీపుల్ డైలీ బేసిస్‌లో వర్క్ చేసి ఎర్న్ కూడా చేస్తున్నారు బై యూజింగ్ దిస్ డిజిటల్ స్కిల్స్. అండ్ నేను కూడా యాస్ ఎ బిగినర్‌గా 1 మంత్‌లో 0-23,400 వరకు ఎర్న్ చేశాను బై యూజింగ్ దిస్ డిజిటల్ స్కిల్స్. మీరు కూడా ఈజీగా ఎర్న్ చేయొచ్చు బై జస్ట్ యూజింగ్ యువర్ ఫ్రీ టైమ్, ఇన్‌స్టాగ్రామ్, మొబైల్ ఫోన్ అండ్ ఇంటర్నెట్. బేసిక్‌గా ఈ ప్లాట్‌ఫార్మ్‌లో మనకి ప్రొవైడ్ చేసేది 2 టైప్స్ ఆఫ్ డిజిటల్ స్కిల్స్. ఒకటి ఫ్రీలాన్సింగ్, ఇంకొకటి అఫిలియేట్ మార్కెటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీలాన్సింగ్. ఫ్రీలాన్సింగ్ అంటే ఏం లేదు. మామూలుగా మనకి కంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్, వీడియో ఎడిటింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఇలాంటి కోర్సెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ కోర్సెస్ మీరు నేర్చుకొని వాళ్ళు చెప్పిందల్లా ప్రతి ఒక్కటి ఫాలో అయితే మీరు ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంపెనీ యొక్క ప్రొడక్ట్స్‌ని మీరు మీ సోషల్ మీడియా యూజ్ చేసుకొని సేల్స్ చేయడం. అలా చేస్తే కంపెనీ మీకు కమిషన్ టైప్ ఇస్తుందనమాట. మామూలుగా ఇది అఫిలియేట్ మార్కెటింగ్ అనేది అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కూడా చేస్తుంది. కాకపోతే అమెజాన్ జస్ట్ ఒక ₹100 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్‌కి. ఆ ₹100లో 10% మాత్రమే కమిషన్ ఇస్తుంది మీకు. అండ్ ఫ్లిప్‌కార్ట్ వచ్చేసి 12% మాత్రమే కమిషన్ ఇస్తుంది మీకు. కానీ ఈ బిస్గురుకులో అఫిలియేట్ ప్రోగ్రామ్ మీరు చేశారనుకోండి, 70% కమిషన్ ఇస్తుందనమాట మీకు. సో, నేను కూడా ఈ ప్లాట్‌ఫార్మ్‌లో చేసేది అఫిలియేట్ మార్కెటింగ్ అనమాట. బికాస్ యాస్ ఎ స్టూడెంట్ చెప్తున్నాను. నాకు ఎక్కువ టైమ్ ఉండదు. బికాస్ నాకు ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ కాలేజీలో ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పేది కూడా నేను ఫాలో కావాలి. అండ్ నాకు ఫ్రీ టైమ్ దొరికేది ఎప్పుడు అంటే జస్ట్ ఈవినింగ్ టైమ్. అది కూడా జస్ట్ 2-3 అవర్స్ మాత్రమే. సో, ఆ 2-3 అవర్స్ జస్ట్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ మొబైల్ సహాయంతో నేను యూజ్ చేసుకొని మనీ ఎర్న్ చేస్తున్నాను. అండ్ మీరు అఫిలియేట్ మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే, మీకు జస్ట్ మొబైల్ ఫోన్ తోటి సరిపోతుంది. కాదు నాకు ఫ్రీలాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే, మీకు ల్యాప్‌టాప్ అవసరం ఉంటుందన్నమాట. బికాస్ ఫైవర్.కామ్, అప్‌వర్క్.కామ్, ఫ్రీలాన్సర్.కామ్ ఇవన్నీ ఫ్రీలాన్సింగ్ ప్లాట్‌ఫార్మ్స్ అన్నమాట. ఈ 3 వెబ్‌సైట్స్. వీటిలో వర్క్ చేయాలంటే మొబైల్ తోటి కాదు, ల్యాప్‌టాప్ తోటి, కంప్యూటర్ తోటి సహాయం ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్, ఓకే, నాకు ఇంట్రెస్ట్ ఉంది. నేను ఆ స్కిల్స్ నేర్చుకుంటాను అనుకున్న వారికి ఈ ప్లాట్‌ఫార్మ్ అనేది ఒక 6 బండిల్స్‌ని ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఆ బండిల్స్ అన్ని నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. క్లారిటీగా చూడండి. అవి ఏమేం కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుందో ప్రతి ఒక్కటి చూపిస్తాను చూడండి. ఓకే. ఫస్ట్ బండిల్ వచ్చేసి మార్కెటింగ్ మాస్టరీ. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 1499. దీంట్లో డిజిటల్ మార్కెటింగ్ అనే స్కిల్ ఒకటే ఉంటుంది. మీరు అది నేర్చుకొని డైరెక్ట్ మనీ ఎర్న్ చేయొచ్చు.
ఇది కూడా ఒక ఫ్రీలాన్సింగ్ స్కిల్లే కాబట్టి మీరు ఫ్రీలాన్సింగ్ చేస్తూ అట్లీస్ట్ 5,000 to 10,000 పర్ మంత్లీ మీరు ఎర్న్ చేయొచ్చు. అండ్ మీకు అఫిలియేట్ మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఫస్ట్ మనీతో చేద్దాము అనుకుంటే అఫిలియేట్ మార్కెటింగ్ తోటి మీరు మనీ ఎంత అంటే 1,500 to 3,000 వరకు ఎర్న్ చేయొచ్చు. ఇది పర్ వీక్. ఓకే. ఈ బిజిబుల్ ప్లాట్ఫామ్ ఏంటంటే ఎవ్రీ ట్యూస్డే ఈవినింగ్ కల్లా మీరు ఆ వీక్ లో ఎంత మనీ ఎర్న్ చేస్తే అంత మనీ మీ బ్యాంక్ అకౌంట్ లో క్రియేట్ అయిపోతుంది ఎవ్రీ వీక్ ట్యూస్డే ఈవినింగ్ కల్లా. సెకండ్ బండిల్ వచ్చేసి బ్రాండింగ్ మాస్టర్ బండిల్. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 3,499. ఒకవేళ మీరు ఫ్రీలాన్సింగ్ చేయాలనుకుంటే 10,000 నుంచి 20,000 వరకు ఎర్న్ చేయొచ్చు పర్ మంత్. అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలనుకుంటే 2,000 నుంచి 4,000 వరకు ఎర్న్ చేయొచ్చు పర్ వీక్లీ. అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే మీరు బ్రాండింగ్ మాస్టరీలో ఎన్రోల్ అయితే మీకు ఫస్ట్ వన్ అంటే మార్కెటింగ్ మాస్టరీ బండిల్ ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట. సో థర్డ్ బండిల్ వచ్చేసి ట్రాఫిక్ మాస్టరీ బండిల్ ప్రైస్ వచ్చేసి 5,999. అండ్ ఫ్రీలాన్సింగ్ చేస్తూ మనీ ఎర్న్ చేయాలనుకుంటే మీరు 20,000 నుంచి 30,000 వరకు ఎర్న్ చేయొచ్చు పర్ మంత్లీ. అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ చేయాలనుకుంటే 4,000 నుంచి 8,000 వరకు పర్ వీక్లీ మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మీరు ట్రాఫిక్ మాస్టరీ థర్డ్ బండిల్ లో ఎన్రోల్ అయితే దాని ముందు ఉన్న సెకండ్ బండిల్ ఫస్ట్ బండిల్ దట్ ఈస్ బ్రాండింగ్ మాస్టరీ అండ్ మార్కెటింగ్ మాస్టరీ బండిల్స్ అనేవి మీకు ఫ్రీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఫోర్త్ బండిల్. ఈ బండిల్ పేరు ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ బండిల్. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 10,999. అండ్ మీరు ఫ్రీలాన్సింగ్ చేస్తూ మనీ ఎర్న్ చేయాలనుకుంటే 30,000 to 40,000 వరకు మీరు మంత్లీ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ యూజ్ చేస్తూ ఎర్న్ చేయాలనుకుంటే 7,000 నుంచి 14,000 వరకు మీరు వీక్లీ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మీరు ఈ ఫోర్త్ బండిల్ ఇన్ఫ్లుయెన్స్ మాస్టర్ బండిల్ లో ఎన్రోల్ అయితే దాని ముందు ఉన్న థర్డ్ సెకండ్ ఫస్ట్ బండిల్స్ అన్ని ఫ్రీ. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫినాన్స్ మాస్టర్ బండిల్. ఈ బండిల్ లో నేను ఎన్రోల్ అయ్యాను అనమాట. ఓకే. అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి 14,999. అండ్ ఫ్రీలాన్సింగ్ చేస్తూ మనీ ఎర్న్ చేయాలనుకుంటే మీరు అట్లీస్ట్ పర్ మంత్లీ 50,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ ఎర్న్ చేయాలనుకుంటే 10,000 నుంచి 20,000 వరకు మీరు వీక్లీ ఎర్న్ చేయొచ్చు. ఈ ఫిఫ్త్ బండిల్ లో వచ్చేసి మీకు స్టాక్ మార్కెట్ నేర్పిస్తారు అనమాట. అంటే దీని ముందున్న బండిల్స్ అన్ని మీకు ఫ్రీ కాబట్టి దీని ముందు బండిల్స్ మీరు యూజ్ చేసుకొని మీరు మనీ ఎర్న్ చేసుకున్న దాని తర్వాత ఫిఫ్త్ బండిల్ లో స్టాక్ మార్కెట్ నేర్పిస్తారు కాబట్టి ఈ స్టాక్ మార్కెట్ లో బిగినర్ నుంచి ప్రో వరకు మీరు ఎర్న్ చేసుకున్న మనీని డబల్ లేదా ట్రిపుల్ మల్టిపుల్ ఎలా ఇన్కమ్ ని ఇంకా జనరేట్ చేయాలో నేర్పిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1,000 రూపీస్ ఎర్న్ చేశారు అనుకోండి, ఈ ఫిఫ్త్ మంత్ స్టాక్ మార్కెట్ లో యూజ్ చేసుకుంటూ ఆ 1,000 ని అట్లీస్ట్ 2,000 లేదా 5,000 లేదా 10,000 వరకు ఎలా అంటే సంపాదించాలి స్టాక్ మార్కెట్ యూజ్ చేసుకుంటాను ప్రతి ఒక్కటి బిగినర్ నుంచి ప్రో లెవెల్ వరకు వాళ్ళని నేర్పిస్తారు. సో సిక్స్త్ బండిల్ వచ్చేసి బిజినెస్ మాస్టరీ బండిల్. ఈ బిజినెస్ మాస్టరీ బండిల్ లో మనకు నేర్పించేది ఏంటంటే డ్రాప్ షిప్పింగ్, షాపిఫై, ప్రింట్ ఆన్ డిమాండ్ ఇలాంటివన్నీ చాలా ఇప్పుడు బాగా ఎక్కువ ఫేమస్ అవుతున్నాయి. అండ్ పీపుల్ కూడా దీని మీద ఎక్కువ ఎనర్జీ అండ్ టైం ని స్పెండ్ చేస్తున్నారు. బికాస్ మీరే ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు అనమాట. ప్రింట్ ఆన్ డిమాండ్ బిజినెస్ మీరే స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే డ్రాప్ షిప్పింగ్ స్టోర్ మీరే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది దీంట్లో ఏంటంటే మీకు బేసిక్ గా ఎలా స్టోర్ ని క్రియేట్ చేయాలి, ఎలా ప్రొడక్ట్స్ ని పెట్టాలి, ఎలా ప్రొడక్ట్స్ ని సేల్స్ చేయాలని ప్రతి ఒక్కటి మీకే నేర్పిస్తారు అనమాట. సో మీకు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది నాకు బిజినెస్ పెట్టాలి అని అనుకుంటే ఈ బండిలో మీరు ఎన్రోల్ అయితే మీకు చాలా ప్రాఫిట్ ఉంటుంది. అండ్ ఈ బండిల్ ప్రైస్ వచ్చేసి 20,999. అండ్ మీకు దీంతో ఫ్రీలాన్సింగ్ చేయాలనుకుంటే మీరు అట్లీస్ట్ 50,000 నుంచి 80,000 పర్ మంత్లీ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ యూజ్ చేసి ఎర్న్ చేయాలనుకుంటే 14,000 to 28,000 వరకు మీరు వీక్లీ ఎర్న్ చేసుకోవచ్చు. లేదా మీరు మీ ఓన్ గా మీరు స్టోర్ క్రియేట్ చేసుకోవాలి, నేను నా బిజినెస్ చేసుకుంటాను అనుకుంటే అది యువర్ విష్. మీరు స్కిల్స్ నేర్చుకొని మీరు స్టార్ట్ కూడా చేయొచ్చు. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మీరు ఈ బిజినెస్ మాస్టరీ ఎన్రోల్ అయితే దీని పైన ఉన్న ఫినాన్స్ మాస్టరీ, ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ, ట్రాఫిక్ మాస్టరీ, బ్రాండింగ్, మార్కెటింగ్ ఇవన్నీ ఒక బండిల్స్ అనేవి ఫ్రీగా వస్తాయి. అండ్ చాలా మంది నన్ను ఈ క్వశ్చన్ కూడా అడిగారు, నా దగ్గర అంత మనీ లేవు మేడం, సో ఏమైనా తక్కువలో చెప్పండి కదా అనుకుంటూ అడిగారు. దానికి నా ఆన్సర్ ఏంటంటే సీరియస్లీ నా దగ్గర కూడా నేను స్టార్ట్ చేసేప్పుడు నా దగ్గర మనీ లేవు, కానీ నేను మనీ ఎందుకు పెట్టానంటే మళ్ళీ నాకు రిటర్న్స్ లో వస్తాయి, నేను చేయగలను అనే డిజైర్ తోటి, అనే పట్టుదలతోటి నేను పెట్టాను అనమాట మనీ.
అండ్ ఇప్పుడు నేను మనీని ఎర్న్ చేస్తున్నాను. అండ్ నా దగ్గర సీరియస్‌లీ అంత ఎక్కువ 20,000 అంటే నా దగ్గర ఎక్కువ అంత అమౌంట్ లేవు. ఏమన్నా వేరే బండిల్‌లోకి చెప్తారా? ఈజీగా మనీ ఎర్న్ చేయడానికి. నాకు రిటర్న్స్ కూడా మంచిగా కావాలి. కాకపోతే ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టలేను అనుకుంటే, దానికి ఏంటంటే నా ఆన్సర్ ఒకవేళ మీ సీరియస్‌లీ అందరి దగ్గర మనీ ఉండవని నాకు తెలిసిందే. కానీ మీరు ఎర్న్ చేద్దామనే మైండ్ సెట్‌తో ఉన్నారు కాబట్టి మీకు ఈజీ చెప్తానేంటంటే, మీరు అట్‌లీస్ట్ ఫోర్త్ బండిల్ అదే ఇన్‌ఫ్లుయెన్స్ మాస్టరీ లేదా ఫినాన్స్ మాస్టరీ లేదా ట్రాఫిక్ మాస్టరీ థర్డ్ బండిల్. ఈ 3 బండిల్స్‌లలో ఎన్రోల్ అయితే మాత్రం మీకు రిటర్న్స్ అనేటివి మంచిగా వస్తాయన్నమాట. అంటే మీరు సంపాదించడానికి ఎక్కువ పెట్టనవసరం లేదు. అంటే మీ టైమ్, ఎనర్జీ. ఒకవేళ లేదు నా దగ్గర అంత కూడా అమౌంట్ లేదు. నేను ఫస్ట్ లేదా సెకండ్ బండిల్‌లో ఎన్రోల్ అయితాను అనుకుంటే చాలా టైం తీసుకుంటది. సీరియస్‌లీ మీరు ఒక జస్ట్ 1 వీక్‌లో ఎర్న్ చేసేంత మీరు 1 మంత్ లేదా 2 మంత్స్‌లో ఎర్న్ చేయాల్సి వస్తదన్నమాట. ఒకవేళ మీరు ఫస్ట్ ఆర్ సెకండ్ బండిల్‌లో మీరు ఎన్రోల్ అయితే. సో, ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ సిక్స్త్ బండిల్. దీస్ ఆర్ ద బెస్ట్ బండిల్స్ అన్నమాట. అండ్ నాకు ఇంకొక డౌట్ అడిగారు నాకు ఏంటంటే, మేడం నాకు 1 మంత్‌లోనే ఎక్కువ ఇన్‌కమ్ రావాలి. తొందరగా ఫాస్ట్‌గా ఏమన్నా ఉంటే చెప్పండి కదా! అనుకుంటూ అడిగారు. దానికి ఏంటంటే మీరు ద హైయెస్ట్ బండిల్ ఉంది కదా! బిజినెస్ మాస్టర్ బండిల్ లేదా ఫినాన్స్ మాస్టర్ బండిల్. ఇవేంటంటే మీకు ఎక్కువ రిజల్ట్స్ తొందరగా చూపిస్తాయన్నమాట. దాంట్లో ఎక్కువ స్కిల్స్ ఉన్నాయి. అండ్ రిజల్ట్స్ కూడా మీకు తొందరగా చూపిస్తాయి. ఒకవేళ మీరు ఫాస్ట్‌గా ఎర్న్ చేయాలి అనుకుంటే, ఇట్ ఈస్ పాసిబుల్ బై ఎన్రోలింగ్ ఇన్ దీస్ 2 బండిల్స్. దీస్ ఆర్ ద బెస్ట్ బండిల్స్. ఓకే. ఇంకొక పాయింట్ నేను యాడ్ చేయాలి అనుకుంటున్నాను. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోర్త్ బండిల్‌లో ఎన్రోల్ అయ్యారనుకోండి. అండ్ మీరు వర్క్ చేస్తారు, సంపాదిస్తారు ఓకే. కానీ దాని తర్వాత ఎక్కువ మనకి రిటర్న్స్ రావాలి కాబట్టి నేను ఫిఫ్త్ బండిల్‌లోకి అప్‌గ్రేడ్ చేసుకోవాలి అని అనుకుంటే ఒకవేళ, అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకుంటే మీరు మళ్ళీ మనీ పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో, అప్పుడు మనీ పే చేసింది అండ్ ఇప్పుడు కూడా మనీ పే చేసింది మీకు లాస్ అయిపోతదన్నమాట కొంచెం. ఒకవేళ మీరు ఆ మనీని సేవ్ చేయాలి అని అనుకుంటే జస్ట్ వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ద హైయెస్ట్ బండిల్‌లో మీకు రిజల్ట్స్ ఒస్తాయి. అండ్ ఆ స్కిల్స్ నేర్చుకుంటారు. అండ్ ఆ స్కిల్స్ తోటి మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ జాబ్స్ కూడా క్రాక్ చేయొచ్చు. అంటే ద హైయెస్ట్ బండిలో మీరు ఎన్రోల్ అయితే ద బెస్ట్ బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఎందుకంటే మళ్ళీ మనీ పెట్టాలంటే సీరియస్‌లీ ఎవరికైనా కష్టం అది. సో, నేను మంచి ఆప్షన్ ఇచ్చాను మీకు. ద బెస్ట్ బండిల్‌లో మీరు చూస్ చేసుకొని ఎన్రోల్ కాండి. ఓకే. అండ్ పేమెంట్ ఏంటంటే మీకు ఓన్లీ ఫుల్ వన్ టైమ్ పేమెంట్ అన్నమాట. దీన్ని ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో కట్టలేము. ఓన్లీ వన్ టైమ్ పేమెంట్. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇది లైఫ్ టైమ్ యాక్సెస్. ఒకసారి మీరు ఎన్రోల్ అయితే మీకు 6 మంత్స్, 8 మంత్స్ లేదా 1 ఇయర్ అని మీకు తర్వాత మిమ్మల్ని బ్లాక్ చేయరు. బికాజ్ చాలా కంపెనీస్ ఇలా బ్లాక్ చేస్తున్నాయన్నమాట. కానీ డిస్కౌంట్‌లో మాత్రం మీకు లైఫ్ టైమ్ యాక్సెస్. ఒకవేళ మీకు ప్రస్తుతానికి ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకోండి. ఒక 2 మంత్స్ తర్వాత లేదా 3 మంత్స్ తర్వాత లేకపోతే 1 ఇయర్ తర్వాత కూడా మీరు మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు మీ జర్నీని. మళ్ళీ మీరు మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఇది లైఫ్ టైమ్ యాక్సెస్ కాబట్టి. సో, దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ దిస్ గూగుల్ ప్లాట్‌ఫార్మ్. మాక్సిమం మీకు క్లారిటీ వచ్చినట్టుంది. ఈ ప్లాట్‌ఫార్మ్ ఏంటి? లీగలా? కాదా? లేకపోతే మనీ ఎలా ఎర్న్ చేయాలి? వర్క్ ఏంటి? ప్రతి ఒక్కటి మీకు క్లారిటీ వచ్చినట్టుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు వాట్సాప్ నంబర్ కింద నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఆ వాట్సాప్ నంబర్‌కి మీ పేరుతోని మీ డౌట్ ఏంటో నాకు చెప్పండి. నేను దాన్ని క్లారిఫై చేస్తాను. ఓకే. అండ్ నాకు డౌట్స్ లేవు. నేను డైరెక్ట్‌గా ఎన్రోల్ అయ్యి నా జర్నీని స్టార్ట్ చేద్దాము అని అనుకున్న వాళ్ళు, కింద డిస్క్రిప్షన్‌లో నేను ప్రతి ఒక్క బండిల్ యొక్క లింక్ పెడతాను. మీరు ఆ లింక్‌ని క్లిక్ చేసి, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి, పేమెంట్ కూడా చేశాక స్క్రీన్‌షాట్ తీసి నా వాట్సాప్ నంబర్‌కి సెండ్ చేయండి. మీ పేరుతో సహా. మీరు సెండ్ చేసినాక దాని తర్వాత మీ లెర్నింగ్‌ని, మీ ఎర్నింగ్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. ఓకే. నాకు ఈ క్వెషన్ అడిగారు. అదేంటంటే మేము నేర్చుకోవచ్చు కదా! మాకు ఫ్రీగా ఇవ్వచ్చు కదా! ఇన్వెస్ట్‌మెంట్ ఎందుకు చేయాలి అని. ఫస్ట్ థింగ్ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఒకవేళ మీకు ఫ్రీగా ఏదైనా వచ్చినా, అది టెంపరరీగానే ఉంటుంది. పర్మనెంట్‌గా ఎప్పుడు ఉండదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఒక వాటర్ బాటిల్ మనకు రూ. 10, రూ. 20 వాటర్ బాటిల్ కూడా ఒక సినిమా హాల్స్‌లలో, కాన్సర్ట్స్‌లో రూ. 100, రూ. 120, రూ. 150కి అమ్ముతున్నారు. సో, అర్థం చేసుకోండి. ఒక వాటర్ బాటిల్లే అంత అమ్ముతుంటే, ఇట్లాంటి మీకు లైఫ్ చేంజింగ్ స్కిల్స్, ఇలాంటి స్కిల్స్ మీకు ఫ్రీగా వస్తాయని సీరియస్‌గా ఆలోచించకండి. ఓకే. అండ్ ఇంకొకటి క్వెషన్ కూడా నన్ను చాలామంది అడిగారు. ఏంటంటే, యూట్యూబ్‌లో నాకు ఫ్రీగా దొరుకుతాయి కదా! నేనెందుకు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి మరీ దీన్ని నేర్చుకోవాలి అని. దానికి నా ఆన్సర్ ఏంటంటే,
యూట్యూబ్లో మీకు సీరియస్లీ ఫ్రీగా దొరుకుతుంది. కాకపోతే ఈ పాటికే మీరు ఆ స్కిల్స్ నేర్చుకొని యూట్యూబ్లో ఈ పాటికే మీరు సంపాదించి ఉంటారు. కానీ మీరు సంపాదించకుండా నా దగ్గరికి ఈ ఆపర్చునిటీ కోసం వచ్చారంటే సీరియస్లీ మీకు అక్కడ ప్రాబ్లం అవుతుంది యూట్యూబ్ నుంచి. ఒకటి ఏంటంటే వాళ్ళు జస్ట్ చెప్తారు, దాని తర్వాత చేయండి అంటారు, వెళ్ళిపోతారు. కాకపోతే మీకు ప్రాపర్ గైడెన్స్ అండ్ మీకు సపోర్ట్ అనేది, మీకు మోటివేషన్ అనేది ఒక కన్సిస్టెంట్గా వాళ్ళు చెప్పలేరు. ఖచ్చితంగా వాళ్ళు కూడా దాంట్లో జాయిన్ కమ్మని చెప్తారు మీకు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బిజ్గురుకుల్ ప్లాట్ఫామ్లో కానీ మీరు జాయిన్ అయితే మీకు 24/7 కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మీరు వర్క్ చేస్తున్నారు, మీకు డౌట్ వచ్చింది అనుకోండి, మీరు వెంటనే కస్టమర్ సపోర్ట్కి కాల్ చేసి నాకు ఈ ప్రాసెస్ అర్థం కావట్లేదు, ఇక్కడ డౌట్ ఉంది అంటే వాళ్ళు క్లారిటీగా మీకు చెప్తారు. అండ్ దీంట్లో ట్రైనింగ్స్ కూడా మీకు లైవ్ అండ్ రికార్డెడ్ సెషన్స్లో ఉంటాయి. ఒకవేళ మీరు లైవ్ జాయిన్ అయితే లైవ్ జాయిన్ కావచ్చు, మీకు ఇన్స్టాంట్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు క్లియర్ చేస్తారు. కానీ నాకు టైం లేదు, లైవ్ జాయిన్ కాలేను అంటే మీకు రికార్డెడ్ సెషన్స్ కూడా ఉంటాయి. అండ్ ఆ రికార్డెడ్ సెషన్స్లో కూడా మీరు జాయిన్ అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా డైరెక్ట్గా ఇన్స్టాంట్ కాల్ చేయొచ్చు. మీ 24/7 కస్టమర్ కాల్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి. ఓకే. అండ్ ఇందులో ట్రైనింగ్స్ కూడా మీకు ఇంగ్లీష్ అంటే బేసిక్ ఇంగ్లీష్ అండ్ బేసిక్ హిందీలో ఉంటాయి. అడ్వాన్స్ లెవెల్లో ఏముండో మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒక బిగినర్కి ఎంత ఈజీ లాంగ్వేజ్ చెప్తారంటే ఒక బిగినర్ నుంచి ప్రో లెవెల్ దాకా ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు ప్రతి ఒక్కటి చెప్తారనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు. ఒకవేళ నా టీంలో మీరు ఎన్రోల్ అయితే కనుక, లేకపోతే మీరు కస్టమర్ సపోర్ట్కి కూడా కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిటీగా క్లియర్ చేసుకోవచ్చు. ఓకే.